హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఘోర ప్రమాదం, 129 మంది ఖైదీలు కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాలా జైలులోని దారుణం జరిగింది. సుమారు 129 మంది ఖైదీలు చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారంతా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇంటీరియర్ మంత్రి షబానీ లూకో మంగళవారం ఎక్స్ లో వెల్లడించారు. వీరిలోని 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. మకాలా సెంట్రల్ జైలు నుంచి సామూహికంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోని గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో తొక్కిసలాట జరిగింది. కిచెన్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో పడి మొత్తం 129 మంది మరణించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. అడ్మినిస్ట్రేటివ్ భవనం కూడా దెబ్బతింది అని మంత్రి షబానీ లూకో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. జైలు అధికారులు ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని, తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారంతా చనిపోయారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇక ఖైదీల వాదన మాత్రం మరోలా ఉంది. తమకు బయట నుంచి భారీ కాల్పుల చప్పుళ్లు వినిపించాయని పేర్కొన్నట్లు సదరు సంస్థ పేర్కొంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.